హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ వ్యూస్. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి సందర్భంగా మనం దక్షిణామూర్తి గురించి తెలుసుకుందాం. దక్షిణామూర్తి పరమశివుని యొక్క జ్ఞానానికి సంబంధించిన ఒక అవతారం. దక్షిణముఖంగా కూర్చుని ఈయన మౌనంగా ఉండి శిష్యులకు జ్ఞానం ఉపదేశిస్తూ ఉంటారు. దక్షిణామూర్తిని జ్ఞానానికి గురువుకి ప్రతీకగా మనం కొలుస్తాము. దక్షిణామూర్తి అనే పదానికి అర్థం ఏంటంటే దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉన్నవాడు అని అర్థం. హిందూ సంప్రదాయంలో దక్షిణ దిక్కు జ్ఞానోదయంతో ముడిపడి ఉంటుంది. దక్షిణామూర్తిని జ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా పూజిస్తారు. ఆయన మౌనంగా ఉండి కూడా తన శిష్యుల సందేహాలను తీరుస్తారని నమ్ముతారు ప్రజలు. దక్షిణామూర్తిని పూజించడం వలన పిల్లలకు చదువులో రాణించవచ్చని భక్తులు విశ్వసిస్తారు. ఆయన మంత్రాలు జపించడం, యజ్ఞాలు చేయడం జ్ఞానం, తెలివితేటలు పెంచుతుందని నమ్ముతారు. రోజు ఉదయం దక్షిణామూర్తి దర్శనం వల్లనే పిల్లలకు జ్ఞానం లభిస్తుందని హిందువుల నమ్మకం. పురాణాల ప్రకారం దక్షిణామూర్తి ఒక మర్రి చెట్టు కింద కూర్చుని తన శిష్యులకు జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. ఆయన నిశ్శబ్దంగా ఉండి కూడా తన భక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు. దక్షిణామూర్తి ఇతర గురువుల్లా కాకుండా మాటలతో కాకుండా మౌనం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆయన జ్ఞానానికి గురువుకి ప్రతీకగా భావించబడతారు. ఇదండి దక్షిణామూర్తికి సంబంధించిన విశేషాలు. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.